హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మల్లికి ఎంవికే సంగీత దర్శకుడిని. నేను కనిపించకపోయినా నా పాటలు డైలీ సీరియల్స్లో వింటూనే ఉంటారు. ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, నిన్న ఓయూ నేత సురేష్ యాదవ్పై జరిగిన దాడి చాలా దురదృష్టకరం. నిజంగా ప్రజాస్వామ్య విలువలు లేని రాష్ట్రంగా ఉంది తెలంగాణ రాష్ట్రం. ఇలాంటి దాడులు మనం తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు వచ్చుంటే తెలంగాణ వచ్చేదా? ఇలాంటి దాడులు చేసి మనుషులను భయభ్రాంతులకు గురి చేసి, ఎస్ ఫ్రీడమ్ ఉందయ్యా, మాట్లాడుకునే స్వేచ్ఛ ఇచ్చింది రాజ్యాంగం, మనకు మాట్లాడే హక్కు కూడా లేదా? హరించేస్తారా? గ్యాదర్ కిషోర్ గారు, మీకు ఒకటి చెప్తున్నా, మీరు మీ అనుచరులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆ అనుచరులను అర్జెంటుగా మీ పార్టీ నుండి సస్పెండ్ చేసుకోండి, లేకపోతే మంచిగా ఉండదు. తర్వాత యుద్ధం అనేది ఎట్లా ఉంటుందో చూస్తారు. మీరు ఎవరు సపోర్ట్ చేస్తే, ఎవరికి సపోర్ట్ చేస్తే, ఎవరి ఫ్రీడమ్ని హరించడం, ఎవరికి సపోర్ట్ చేసినా బెదిరించడం ఏంటి? ఇది నియంత పరిపాలన. నియంత పరిపాలన బొంద పెడతారు. కొడుకులారా, జాగ్రత్తగా ఉండండి. ఒక్కొక్కడు తమాషాలు చేస్తున్నారు. రాష్ట్రాన్ని ఎటు తీసుకుపోతున్నారు? రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేయడానికి తయారయ్యారు. ఎవరు మాట్లాడతామని కొట్టడమే. ఇదేనా? ఇందుకేనా తెచ్చుకుంది బంగారు తెలంగాణ? ఇదేనా బంగారు తెలంగాణ అంటే? కొట్టడం. ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వాడిని కొట్టడం. ఇదే బంగారు తెలంగాణ? ఏం నేర్చుకున్నారు మీరు? ఏం సభ్యత, ఏం సంస్కారం? మీకు ఏదైనా అన్యాయం జరిగితే న్యాయస్థానాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, అక్కడికి వెళ్ళండి, కేసు పెట్టుకోండి. మీకు ఏదైనా ఉంటే అది న్యాయస్థానాలు నిర్ణయిస్తే ఏం జరిగేది అనేది. మీ ఇష్టానికి ఇష్టారాజ్యంగా చేసుకుంటూ, ఇది భయభ్రాంతులకు గురి చేస్తూ ప్రజల్ని మీ ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. ఇట్లా భయపడతారు అనుకుంటున్నారా? మీరు భయపెడితే జనాలు భయపడతారు అనుకుంటున్నారా? భయపడరు. ఎదురు తిరిగే రోజు వచ్చింది. ఎవరికైనా కొంచెం టైం ఇస్తారు తెలంగాణ ప్రజలు. ఓపిక పట్టి కొట్టుడు కొడితే ఎక్కడ కొండవతల పడతారు. అదొకటి గుర్తుపెట్టుకొని జాగ్రత్త. మీరు బీ కేర్ఫుల్ చెప్తున్న అందరికీ. ఎవరు మాట్లాడితే వాళ్ళని కొట్టడం, దౌర్జన్యాలు చేయడం, ఇదా నేర్పింది? ఇదేనా టీఆర్ఎస్ పార్టీ స్ట్రాటజీ? ఇదేనా టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి? ఎంత బాధాకరం. ఆయనను కొడితే ఆ మొత్తం వాతలు, ఆ మనిషి మాట్లాడలేక. ఎవరు మాట్లాడితే? నేను మాట్లాడితే నన్ను కూడా కొడతారా? మీ ఆగడాలు సహించరు. ఇక తెలంగాణ ప్రజలకు అర్థమైంది. స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం త్వరలో ఉంటుంది. మీకు 2023లో ఏంటో చూపిస్తారు తెలంగాణ ప్రజలు. బీ కేర్ఫుల్. ఖబర్దార్. ఒక్కొక్కడికి చెప్తున్నా, మీరు మాట్లాడండి, అంతేగాని ఒక మనిషిని హింసించొద్దు. మీకు ఖండించాలని కూడా ఖండించండి, ఏమైనా చేయండి. తాగి 25-30 మంది కొడతారా ఒక వ్యక్తిని పట్టుకొని? ఇదే నా నేర్పింది. రాజ్యాంగ విలువలు ఇవేనా? బీ కేర్ఫుల్. 2023లో మీకు పాతర పెడతారు మిమ్మల్ని. మీ రౌడీజాన్ని, మీ గుండాయిజాన్ని అంతా పాతి పెడతారు ప్రజలు. అన్నీ గమనిస్తున్నారు. అందరి చేతుల్లో సెల్ ఫోన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒకప్పట్లాగా గుడ్డిలాగా లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్నది. ఎక్కడ ఏం జరుగుతుంది, ఏ టైంకి ఏం జరుగుతుంది, మొత్తం చూస్తుంది రాష్ట్రం. ప్రపంచం కూడా చూస్తుంది. బీ కేర్ఫుల్.